హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ వాళ్ళు హీ మ్యాన్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ ని లైవ్ యాక్షన్ అడాప్టేషన్ మూవీగా తీయబోతున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అండ్ ఈ మూవీని బంబుల్ బీ మూవీ యొక్క డైరెక్టర్ అయిన ట్రావిస్ నైట్ డైరెక్ట్ చేయబోతున్నారు. రీసెంట్లీ స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ జూన్ 5, 2026 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ మీలో కొంతమందికి సరిగ్గా గుర్తుందో లేదో నాకు తెలియదు, చిన్నప్పుడు ఖుషి టీవీలో హీమ్యాన్ అని ఒక కార్టూన్ షో వచ్చేది. అదైతే చాలా అంటే చాలా బాగుండేది. ఆ కార్టూన్ షోలో హీరో దగ్గర ఒక పెద్ద ఖడ్గం ఉంటది అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఖడ్గం తీసి గ్రే స్కేల్ కోట నాకు శక్తినిచ్చుగాక అంటాడు. అప్పుడు హీమ్యాన్ లా మారిపోతాడు. అండ్ హీరో దగ్గర ఒక పులి ఉంటది, అది పిరికి పంది అనమాట, భయపడతా ఉంటది. దాన్ని మన హీరో సూరపులి అని మారుస్తాడు. అప్పుడు అది చాలా ధైర్యంగా కోపంగా మారిపోద్ది. అండ్ ఈ కార్టూన్ షోలో స్కెలిటన్ లాగా ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ పేరు వచ్చేసి కపాలి. చిన్నప్పుడు ఈ కార్టూన్ షోని తెలుగులో చూస్తుంటే మస్తు ఫీల్ ఉండేది, కానీ ఆ రోజులు ఇప్పుడు తిరిగి రావు అని ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఖుషి టీవీలో హీమ్యాన్ కార్టూన్ చూసారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు చిన్నప్పుడు స్కూబీడో అనే ఒక కార్టూన్ కూడా చూసే ఉంటారు. ఈ షో కూడా చాలా బాగుంటుంది. ఇందులో స్కూబీ అనే ఒక డాగ్ తో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి కొన్ని మిస్టరీస్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అండ్ 2002లో స్కూబీడో అనే ఒక లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చింది. దానికి వన్ ఆఫ్ ద రైటర్ గా మన జేమ్స్ గన్ కూడా పనిచేశారు. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్కూబీడో యానిమేటెడ్ సిరీస్ ని లైవ్ యాక్షన్ సిరీస్ గా తీయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ యొక్క టుడూమ్ ఈవెంట్ లో ఎక్స్ట్రాక్షన్ 3 మూవీ రాబోతుందని అనౌన్స్ చేశారు. అండ్ దాని తర్వాత నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ రీసెంట్లీ ఈ మూవీస్ యొక్క ప్రొడ్యూసర్స్ అయిన రూసో బ్రదర్స్ థర్డ్ పార్ట్ అనేది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2025 ఎండింగ్ కానీ 2026 స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్ మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పర్లేదు, బానే ఉంది అనిపించింది. అండ్ ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ది బాయ్స్ సీజన్ 4 యొక్క ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సీజన్ 4 అర్థం అవ్వాలంటే ఫస్ట్ 3 సీజన్సే కాదు, జెన్వీ సిరీస్ కూడా చూడాలి. ఎందుకంటే ఈ సీజన్ 4 అనేది జెన్వీ సిరీస్ కి కనెక్టెడ్ గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి ప్రీక్వెల్ గా ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా అనే మూవీ 24th మేన థియేటర్స్ లో రిలీజ్ అవబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి ప్రీక్వెల్ గా ఇంకొక మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఆ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి ఫ్యూరియోసా అండ్ మ్యాడ్ మ్యాక్స్ ఈ రెండు మూవీస్ కి మధ్యలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ వార్స్ యూనివర్స్ నుంచి స్టార్ వార్స్ ఎక్లైట్ సిరీస్ యొక్క సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో జూన్ 4th రిలీజ్ కాబోతుంది. అండ్ అంతేకాదు ఈ స్టార్ వార్స్ యూనివర్స్ నుంచే స్టార్ వార్స్ స్కెల్టన్ క్రూ అనే ఇంకొక సిరీస్ కూడా రాబోతుంది. అండ్ అది డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. యాక్చువల్లీ నాకు ఈ స్టార్ వార్స్ గురించి ఒక్క ముక్క కూడా తెలియదు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఒక్క మూవీ కానీ ఒక్క సిరీస్ కానీ చూడలేదు. అండ్ ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ కి ఉన్న క్రేజ్ చూసి ఒకసారి చూద్దామని ట్రై చేశాను. కానీ ఈ ఫ్రాంచైజ్ లో చాలా మూవీస్, చాలా సిరీస్లు ఉన్నాయి. అవన్నీ ఏ ఆర్డర్లో చూడాలో తెలియదు అండ్ చూసేంత టైం కూడా లేదు, అందుకే చూడలేదు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ మూవీలో ఎంబాకు క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ ఉన్నారు కదా, అతను డీసీయూలో ఫస్ట్ లైవ్ యాక్షన్ బ్లాక్ బ్యాట్మ్యాన్ గా కనిపించాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. అండ్ రీసెంట్లీ డీసీయూలో బ్యాట్మ్యాన్ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ లో వరస్ట్ బ్యాట్మ్యాన్ యాక్టర్ ఎవరు అని ఒక పోల్ పెట్టారు. అందులో థౌజండ్స్ ఆఫ్ డీసీ ఫ్యాన్స్ బెన్ అఫ్లెక్ బ్యాట్మ్యాన్ వరస్ట్ బ్యాట్మ్యాన్ అని ఓటేశారు. నిజంగానే బెన్ అఫ్లెక్ బ్యాట్మ్యాన్ వరస్ట్ బ్యాట్మ్యాన్ అని మీరు అనుకుంటున్నారా? నా వరకైతే బెన్ అఫ్లెక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్మ్యాన్ అని నేను చెప్తాను. యాక్చువల్లీ డబ్ల్యూబీ వాళ్ళు మార్వెల్ వాళ్ళని చూసి తొందర పెట్టడం వల్ల జాక్ స్నైడర్ మూవీస్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. అండ్ జాక్ స్నైడర్ కి బ్యాట్మ్యాన్ సోలో ఫిలిం తీసేంత టైం కూడా ఇవ్వలేదు. అందుకే బ్యాట్మ్యాన్ యొక్క ఆరిజిన్ ని బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో ఇరికించేశాడు. అండ్ బెన్ అఫ్లెక్ బ్యాట్మ్యాన్ ఓన్లీ 3 మూవీస్ లో కనిపించాడు, అవి కూడా సపోర్టింగ్ రోల్ లో ఉంటాడు. అండ్ అతను డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. సో అంత మాత్రానికి అతను వరస్ట్ బ్యాట్మ్యాన్ అనడం న్యాయం కాదేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ ఇంకా మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి రీసెంట్లీ వెనమ్ ద లాస్ట్ డాన్స్ మూవీకి సంబంధించిన టైటిల్ లోగోని రివీల్ చేశారు. అదే ఈ లోగో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై టైమ్ టు షైన్ హేలో వాళ్ళు 2 అప్డేట్స్ ఇచ్చారు. అవేంటంటే ప్రీవియస్ బ్లేడ్ మూవీస్ లో నటించిన యాక్టర్ వీజ్లీ స్నైప్ ఇప్పుడు డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో బ్లేడ్ గా రిటర్న్ అవ్వబోతున్నారని వీళ్ళు చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్ బ్రిటన్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక షో అనేది డెవలప్మెంట్ లో ఉందని వీళ్ళైతే చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ మై టైమ్ టు షైన్ హేలో వాళ్ళు కొన్నిసార్లు కరెక్ట్ న్యూస్ ని చెప్తారు, కొన్నిసార్లు రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తారు. సో ఇప్పుడు చెప్పిన విషయాలు అనేవి రూమర్స్ లా భావిద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ బెన్ అఫ్లెక్ ఎంసీయూలో ఒక రోల్లో నటించడానికి మార్వెల్ వాళ్ళని కలిశాడంట. అండ్ అంతేకాదు మార్వెల్ వాళ్ళు కీకీ పాల్మర్ అనే ఒక యాక్ట్రెస్ ని ఒక పెద్ద రోల్లో నటించడానికి ఆఫర్ చేశారంట. అండ్ బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లో నటించిన యాక్టర్ జియాన్ కార్లో ఎస్పసీతో ఇప్పుడు ఎంసీయూలో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు.
ప్రీవియస్ గా అయిన ఎంసీయూలో గెలాక్టస్ క్యారెక్టర్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఈయన ఏం చెప్పాడంటే ఇది ఒక ఒరిజినల్ క్యారెక్టర్ గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ కోసం రెడీ అవుతున్నారంట. ఈ ఎక్స్మెన్ మూవీలో కామెడీ అండ్ డ్రామాని హ్యాండిల్ చేయగలిగేలాగా ఒక రైటర్ కోసం వెతుకుతున్నారంట. అండ్ ఇంకొక వారం రోజుల్లో రైటర్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారంట. అండ్ ఈ ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ అనేది ఫీమేల్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ అయ్యి ఉండబోతుందంట. ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే ఎక్స్మెన్ లో పెద్ద క్యారెక్టర్స్ లైక్ చార్ల్స్ జేవియర్, వోల్వరిన్ ఈ క్యారెక్టర్స్ ని పెద్ద పెద్ద మూవీస్ లో ఇంట్రడ్యూస్ చేశారు కదా. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్మెన్ రీబూట్ ఫిల్మ్ తో చిన్న చిన్న క్యారెక్టర్స్ అండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో. కానీ మూవీ మొత్తం ఫీమేల్ క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం మార్వెల్ ఫ్యాన్స్ దాన్ని రిజెక్ట్ చేస్తారు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు మోనికా ర్యాంబో క్యారెక్టర్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేద్దామని అనుకున్నారంట. కానీ ది మార్వెల్స్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో మోనికా ర్యాంబో యొక్క స్టోరీని ఇంకొక ప్రాజెక్ట్ లో చూపిద్దామని మార్వెల్ వాళ్ళు ఫిక్స్ అయ్యారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు తమ యాక్టర్స్ అందరికీ ఒక నోటీస్ అయితే ఇచ్చారంట. అదేంటంటే మీరు వీలైనంత త్వరగా మీ షెడ్యూల్స్ అన్ని క్లియర్ చేసుకోండి, ఎందుకంటే మీరు అవెంజర్స్ 5 అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ కోసం రావాల్సి ఉంది అని నోటీస్ ఇచ్చారంట. అండ్ అవెంజర్స్ 5 మూవీ యొక్క షూటింగ్ అనేది ఎర్లీ 2025 లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ అవెంజర్స్ 5 మూవీలో ఫెంటాస్టిక్ 4 అండ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడిన క్యారెక్టర్స్ అసలు కనిపించవంట. ఈ మూవీలో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయంట. ప్రాబబ్లీ షీ హల్క్, కెప్టెన్ అమెరికా, మూన్ నైట్, స్పైడర్ మ్యాన్ ఈ క్యారెక్టర్స్ కనిపించే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్స్ అనేవి బయటకు వచ్చాయి. అందులో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజెస్ అనేవి వచ్చాయి. ఈ ఇమేజెస్ లో మీరు గమనించినట్లయితే శామ్ విల్సన్ తన కొత్త కెప్టెన్ అమెరికా సూట్ లో కనిపిస్తున్నాడు. అండ్ దాంతోపాటు ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ లో జోకిన్ టోరెస్ అనే ఒక క్యారెక్టర్ చూసాం కదా, అతను ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో శామ్ విల్సన్ తర్వాత ఫాల్కన్ గా కనిపించబోతున్నాడు. అండ్ అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఇందులో తన ఫాల్కన్ సూట్ ని కూడా మనం గమనించవచ్చు. అండ్ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా సూట్ కి సంబంధించిన హెల్మెట్ ప్రమోషనల్ ఆర్ట్ కూడా బయటకు వచ్చింది. అండ్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈ మూవీలో హారిసన్ ఫోర్డ్ గారు రెడ్ హల్క్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అని. అండ్ ఈ రెడ్ హల్క్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది, కానీ ఇందులో అంత క్లారిటీగా కనిపించట్లేదు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్టోరీ డీటెయిల్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో లిక్విడ్ ఫామ్ లో ఉన్న అడమాంటియం దొరుకుతుందంట. అండ్ దానిని జపాన్ వాళ్ళు మెటల్ రూపంలోకి మారుస్తారంట. అండ్ ఈ అడమాంటియం మెటల్ రేడియేషన్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందంట. దానివల్ల ఈ అడమాంటియం మెటల్ హల్క్ మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంట. అంటే సింపుల్ గా చెప్పాలంటే హల్క్ ని చంపే ఒక వెపన్ అన్నమాట. ఐ థింక్ ఈ అడమాంటియం మెటల్ తో ఏదైనా వెపన్ తయారు చేసి హల్క్ ని చంపేయొచ్చు. అండ్ ఈ అడమాంటియం మెటల్ ని లీడర్ దొంగిలిస్తాడంట. అండ్ తర్వాత ఏం జరిగింది అన్న దాని గురించే ఈ మూవీ యొక్క స్టోరీ ఉండబోతుందంట. యాక్చువల్లీ నాకు ఇది కెప్టెన్ అమెరికా మూవీ కంటే ఎక్కువగా హల్క్ మూవీ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో రెడ్ హల్క్ ఉన్నాడు, హల్క్ కి సంబంధించిన విలన్ ఉన్నాడు, అండ్ షీ హల్క్ కూడా ఉంది అని కొన్ని రూమర్స్ వచ్చాయి. అండ్ స్టోరీ కూడా ఎక్కువగా హల్క్ క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మార్వెల్ వాళ్ళు కూడా ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఈ మూవీతో ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు అనిపిస్తుంది. ఒకవేళ మార్వెల్ వాళ్ళు ఈ మూవీతో వరల్డ్ వార్ హల్క్ మూవీని సెటప్ చేసే ప్లాన్ లో ఉంటే మాత్రం థియేటర్స్ అనేవి దద్దరిల్లిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పుల్ అండ్ వోల్వరిన్ మూవీలో వేడ్ విల్సన్ రైన్ గాస్లిన్ ఫోటో ఉన్న షర్ట్ వేసుకుంటాడు. సో ఈ మూవీలో రైన్ గాస్లిన్ క్యామియో కూడా ఉండబోతుందా అని రైన్ గాస్లిన్ ని ఒక పర్సన్ అడిగాడు. దానికి రైన్ గాస్లిన్ ఏం చెప్పాడంటే రైన్ రెనాల్డ్స్ నా దగ్గర నుంచి ఆ షర్ట్ తీసుకున్నాడు, నాకు నా షర్ట్ తిరిగి కావాలి అని ఫన్నీగా చెప్పాడు. ప్రెజెంట్ ఈ డెడ్పుల్ అండ్ వోల్వరిన్ మూవీకి సంబంధించి రీషూట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ రీషూట్స్ అనేవి మే మంత్ ఎండింగ్ వరకు జరుగుతాయంట. యాక్చువల్లీ రీషూట్స్ అంటే స్టోరీలో ఏం చేంజెస్ చేయట్లేదు, సీన్స్ ఏమి మార్చట్లేదు, జస్ట్ కొన్ని క్యామియోస్ ని యాడ్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీ ఎండింగ్ లో డెడ్పుల్ అండ్ వోల్వరిన్ 616 యూనివర్స్ కి వస్తారంట. అండ్ అవెంజర్స్ 5 అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ రెండు మూవీస్ కి మధ్యలో అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ రీసెంట్లీ డెడ్పుల్ అండ్ వోల్వరిన్ మూవీకి సంబంధించి చాలా ప్రమోషనల్ ఆర్ట్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ పోస్టర్ వచ్చేసి నేను మార్వెల్ జీసస్ ని అని డెడ్పుల్ చెప్తాడు కదా, దానికి సంబంధించిన పోస్టర్ అనమాట. అండ్ ఇదే కాదు ఈ మూవీకి సంబంధించి చాలా ప్రమోషనల్ ఆర్ట్స్ వచ్చాయి. అందులో మీరు చూసుకున్నట్లయితే డాగ్ పూల్ ఉన్నాడు, హెడ్ పూల్ ఉన్నాడు, కిడ్ పూల్ ఉన్నాడు, బేబీ పూల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అండ్ డెడ్పుల్ అండ్ వోల్వరిన్ క్యారెక్టర్స్ యొక్క ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. అవన్నీ 1 by 1 చూపిస్తూ ఉన్నాను, కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి. అండ్ ఇవి గైస్ ఈ వీక్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.